ఇక్కడ మన పెదారికట్ల మంది. నా పేరు చెన్నిపోయిన వెంకటేశ్వర్లు. అయితే ఈ బాలకోటయ్య స్వామి తిరునాళ్ళు జరుగుతుంటే అక్కడ పూజారి మా స్వామి రామకృష్ణయ్య పంతులని ఆయన రాండి వెంకటేశ్వర్లు కరసామా చేద్దారని చెప్తే పోయినాము. మా శిష్యులు తీసుకొని అందరం పోయి కరసామా చేయడానికి మొదలుపెట్టినాం. అయితే నేను చేసిన వరుసలు వాళ్ళ పేర్లు చెబుతా. ఇది మా శిష్యులు నరేషు, రాజు, శ్రీలక్ష్మి, పార్వతి, బాల నరసమ్మ, వీళ్ళందరూ నా శిష్యులే. ఈ వరుస పేరు సలామర్స్ అంటే ఫస్ట్ భూదేవికి నమస్కారం చేయడం, తర్వాత గురువు గారికి నమస్కారం చేయటం. ఇది సలామర్స్ అంటాం దీని పేరు. ఇది 6 చుట్టుకులు, నేల చుట్టుకులు అంటాం. 3 ఉంది, 10 ఉంది, 12 ఉంది, 21 కూడా ఉంది. ఇది 6 చుట్టుకులు, నేల చుట్టుకులు వరుస. ఇది బాణాకర్ర తిప్పడం అంటారు. ఈ 2 చేతులతో కర్ర 2 చేతుల్లో ఉన్నట్టుగానైతే ఇటు 10 అడుగులు అటు 10 అడుగుల దగ్గరికి మనిషిని రాకుండా తిప్పచ్చు. అంటే మనిషి ఈ మధ్య కర్ర పట్టుకోక కొంచెం దబ్బిబులు తిప్పుడు. ఇది కరెక్ట్గా తిప్పితే భావన కర్ర అంటాం దీన్ని. ఒక కర్రతో లేపేయాలి, వచ్చిన కర్రను కొట్టడం, వచ్చిన మనిషిని కొట్టడానికి 2వ కర్ర, అట్లా ఇది సపోర్ట్ అవుతుంది అనమాట. దీని పేరు భావన వరుస. తట్టుకోరావు.
నరేసు, బాలనరసమ్మ, రాజు, నేను 4 స్తంభాలు. అంటే ఇది కోలన మధ్యగా రావచ్చు, ఇది నలుగురు చేయొచ్చు, 12 మంది చేయొచ్చు, 20 మంది కూడా చేయొచ్చు. సేమ్ కోలన ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది. ఇది అడుగు, చిటుకు, వరుస మొత్తం కలిపితే నెంబర్ 1 ఉంటుంది. ఇది కూడా సో వరుస అనమాట. ఇది కొట్టుకునేది కాదు. ఇది వరుస పేరు 4 స్తంభాలు. నాలుగు చిటుకులు నరుకుడా కానీ వరుసగా తగిలిపోయింది కాలు తగులుతుంది. ఎక్కడైనా తగులుతుంది అనమాట. ఈ కర్ర వాడికి సపోర్ట్ అంది లేకపోతే ఆ దెబ్బలు తగులుకుంటాయి అన్నమాట. ఇది పోల వర్షం అంటే ఇది కూడా 14 చిటుకులు వస్తుంది. పోల వర్షం ఎంత స్పీడ్తోడైనా కర్ర మనిషిని తగలదు. కానీ చూసేదానికి ఎట్లా ఉంటుందంటే ఇది కూడా బాగానే స్పీడ్గా ఉంటుంది. నేర్చుకునేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది, నేర్చుకున్నాక బాగానే వస్తుంది. గిరికి తొక్కుడ ఇది వరుసలో రావాలి. 4-6 పచ్చిటుకులది. ఈ వరుసలో కర్ర లేట్ అయితే గిరికలు పగిలిపోతాయి. ఇది గిరికి తొట్టు అంటారు. రాజు నేను చేస్తాను. దీన్ని ఏమంటామంటే రొమ్ము తాకిడి అంటాం. 12 చిటుకులు వస్తుంది. 12 చిటుకులు ఆ వల్ల 3 ఏళ్ళ 3 మామూలుగా 6 చిటుకులు వస్తుంది. 12 చిటుకులు వస్తుంది దీని పేరు. కట్ల చిన్నపోయిన వెంకటేశ్వర నా పేరు. దాదాపు 50 నుంచి 60 మంది దాకా చెప్పుకున్నాను. ఇప్పుడు కూడా ఎండాకాలం 2 నెలలు మా వాటల కాడనే కొండ దగ్గర మా వాటల కాడనే పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ కరసామ 2 నెలలు ఫ్రీగానే నేర్పుతున్నా.
ఎక్కడైనా బయటికి పోవాలంటే డబ్బులు తీసుకుంటా. ఆడైతే మాత్రం ఫ్రీగానే నేను కరసామా నేర్పుతాను.